హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. షీర్ కుర్మా ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. రంజాన్ అయితే రాబోతుంది కాబట్టి షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది షీర్ కుర్మా వచ్చేసి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ 10 నుంచి 15 వరకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అయితే తీసుకోవాలి. మూడు సపరేట్ కప్పుల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అలాగే 4 నుంచి 5 వరకు ఎండు ఖర్జూరాలు తీసేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే 3 to 4 అవర్స్ అయితే నానబెట్టుకోవచ్చు. ఎండు ఖర్జూరం ఇలా ఉంటుంది, నానబెట్టినాక ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పు, పిస్తా పప్పువి పీల్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పీల్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు పిస్తా పప్పు, నానబెట్టిన ఎండు ఖర్జూరము, జీడిపప్పు, బాదం పప్పు అయితే కట్ చేసేసుకోవాలి సన్నగా, వీళ్ళు చూపించినట్టు విధంగా. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 గ్లాసుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇవి 1/2 లీటర్ ఉంటాయి. ఈ విధంగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుందాము. పాలు పొంగొచ్చి ఉడికేలోపు ఇంకొక కడాయి పెట్టేసి స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మంచి రంగు, మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా ఫ్రై కావాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి సన్నపు సేమియా అయితే తీసుకుంటున్నాను. ఇది రంజాన్ స్పెషల్ సేమియా అండి. బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. సేమియా వచ్చేసి పొడుగా ఉంటుంది కాబట్టి సగం వరకు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కడాయిలో తీసుకున్న సేమియాని నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. త్వరగానే రోస్ట్ అయిపోతుంది సేమియా వచ్చేసి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పాలైతే పొంగొస్తున్నాయి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. పాలు ఇంకా చిక్కగా అయిపోవాలన్నమాట. పాలనేటివి ఇంకిపోవాలి కూడా కొద్దిగా. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పాలు. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలానే ఇంకా 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసినాక కూడా. చూడండి, కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుంది సేమియా. ఇది సన్నపు సేమియా కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు సేమియా అయితే ఉడికిపోయింది కదా. 3/4 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఇది సుమారు 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు ఉంటుంది. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే పని అయితే 150 గ్రాముల షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగి ఇలా 2 నిమిషాలు మరగనివ్వాలి. ఎక్కువసేపు మరగనివ్వద్దు, కన్సిస్టెన్సీ తిక్కుగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చిక్కబడుతుంది. ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. రంజాన్ స్పెషల్. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి పైన గార్నిష్ చేసుకున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ రంజాన్కి ట్రై చేసి షీర్ కుర్మా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.